హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. అయితే పల్లవి ప్రశాంత్ BB7 విన్నర్ కింద అనౌన్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ బిగ్ బాస్ సీజన్ 7లో మొత్తం టైటిల్ విన్నర్గా ప్రశాంత్ అయితే అవతరించడం జరిగింది. ప్రస్తుతం మనతో పల్లవి ప్రశాంత్ వాళ్ళ అక్క ఉన్నారు. ఆమెను అడిగి ఈ వాళ్ళ తమ్ముడి విజయంపై ఆవిడ రెస్పాన్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. హలో గౌతమి గారు, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం, చాలా చాలా బాగున్నాం. అయితే యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ ఫస్ట్ ఒక కామన్ మ్యాన్ కింద అడుగుపెట్టి ఇప్పుడు ఒక సెలబ్రిటీ కింద బయటకు వస్తున్నాడు కదా. సో మన ఇంట్లో ఎవరైనా సెలబ్రిటీ ఏంటంటే మనకు కూడా బయట ఒక చిన్న సర్కిల్ ఏర్పడుద్ది. అరే పలానా పల్లవి ప్రశాంత్ అక్క అంటారా అని వెరైటీ చూడడం మొదలు పెట్టదు. అంతకుముందు వరకు పట్టించుకునే వాళ్ళు. సో అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనాయా మీ? ఫస్టే మా ఫ్రెండ్ మా దగ్గర, ఇక్కడ కాదు గోదావరికి అని, అక్కడ నేను ఫస్ట్ తెలియకుండా ఒకరింటికి వెళ్ళిన, నార్మల్గా అడిగినాం బిగ్ బాస్ చూస్తున్నారా అని. నా పక్కన ఉన్న ఇంకో అమ్మాయి అడిగింది. ఆమె అడిగినప్పుడు చూస్తున్నా అన్నారు. ఓకే అంటే తెలియకుండా మనం కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాం కదా. అయితే ఎవరు ఏ కంటెస్టెంట్ ఇష్టము అని అంటే పలానా పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి అన్నారు. అప్పుడే కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు ఇష్టం అని నేనే అడిగిన. ఎందుకు ఇష్టం అంటే కామన్ మ్యాన్కి వెళ్ళిండు, ఏదో సరే రైతు బిడ్డ అని పెట్టుకున్నాడు. కాకపోతే తను ఎంత కష్టపడుతున్నాడో, తను ఎంత జెన్యూన్గా ఉన్నాడు, ఎంత బాగా ఆడుతున్నాడు, తను ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చిండు, అది మాకు బాగా నచ్చింది అని చెప్పేసి అన్నారు. అప్పుడు తర్వాత కొద్దిసేపటికి రివీల్ చేసినాం, నేను పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఓన్ సిస్టర్ని అని. అప్పుడు తను ఫస్ట్ టైం నాకు ఒకరి నుంచి సెల్ఫీ తీసుకున్నా అంటే తనే తీసుకుంది. ఫస్ట్ తను సెల్ఫీ తీసుకోవడం అక్కడనే స్టార్ట్. అయితే యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ ఏంటంటే ఆట ఆడినంతసేపు చాలా కామ్గా, కంపోజ్డ్గా, కూల్గా ఉంటాడు. నామినేషన్స్కి వచ్చేసరికి కోపంగా ఉంటాడు కదా. సో మరి ఇంట్లో ఎలాంటి టైమ్స్లో అతను కోపడేవాడు? యాక్చువల్గా నిజానికి తను కోప్పడాడు, అస్సలు కోప్పడాడు. కాకపోతే ఏదన్నా వచ్చింది, నువ్వు ఇది చెయ్యకు, ఇది చేస్తే బాగుంటలేదు అని అన్నాం అనుకో, సైలెంట్గా ఇట్లా చూస్తాడు, జస్ట్ నార్మల్గా చూసి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటాడు. తర్వాత తనే రియలైజ్ అయ్యి సారీ చెప్పేసి మళ్ళీ వచ్చి అక్క తప్పైంది, లేకపోతే మా డాడీతో అన్నా మా అమ్మతో అన్నా నార్మల్గా మాట్లాడేస్తాడు. తనే వస్తాడు, తనే సారీ చెప్పేస్తాడు. అయితే అక్కడ కూడా అదే జరిగిందండి, మాకు కనిపిస్తూ ఉంది యాక్చువల్గా. సో ఇంట్లో ఎలా ఉంటాడో అక్కడ కూడా అలా ఉన్నాడని చెప్పడానికి అదే మెయిన్ ఎగ్జాంపుల్. అయితే యాక్చువల్గా BB7 విన్నర్ కింద ప్రశాంత్ని అంతా దానికన్నా ముందు చాలామంది ఫ్యాన్స్ అక్కడ హంగామా అంతా నడిచింది. సో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ కింద మీకేమనిపించింది అనౌన్స్ చేయగానే? ఆల్మోస్ట్ కొంచెం వచ్చేసినాయి కూడా ఆల్రెడీ. ఇదేంటి ఆనంద బాష్పాలు ఒకటి, తన ఫేస్లో మేము స్మైల్ చూడాలని అనుకున్నాం. అందులో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిండు అనేది, అది తను ఏడుస్తూ ఉంటే మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవరైనా ప్రతి కంటెస్టెంట్కి అంతే ఉంటుంది. ఎవరి ఫ్యామిలీ అయినా అరే ఇలా స్ట్రగుల్ అవుతున్నారులే అని అక్కడ వాళ్ళకి ఎట్లున్నా బయట చూసే వాళ్ళకి, ఇప్పుడు మేమనే కాదు, ఇప్పుడు వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ కూడా అంతే. మనము ఒక ఆర్టిస్ట్ని కానీ ఇంకెవరినైనా అభిమానిస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే మనం ఏడుస్తాం, వాళ్ళు నవ్వుతుంటే మనం నవ్వుతాం. లాస్ట్కి వచ్చేసరికి కూడా 1 వీక్ ఉన్నప్పుడు నామినేషన్స్ లేవు, ఏం లేవు. అప్పుడు వాళ్ళు క్లోజ్నెస్ ఉండేసరికి అరే వీళ్ళు ఎంత బాగుంటున్నారు, అరే ఇంత బాగుండే వాళ్ళు అంత గొడవ పడ్డారు కదా అని చెప్పేసి వాళ్ళు నవ్వుతుంటే మేము కూడా ఆటోమేటిక్గా నవ్వేసినాం. అట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఏదైనా. తను ఏడ్చినా నవ్వినా మనకే కదా, ఏదైనా మన వల్లనే కదా. అయితే స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక సెలబ్రిటీ, ఒక బిగ్ బాస్ 7 విన్నర్, ఇన్ని ఉన్నాయి కదా. బట్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఏంటంటే రైతు బిడ్డ ట్యాగ్తో వెళ్ళాడు. బట్ వెళ్ళినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చినాయి. ఇతను ట్రోఫీ గెలిస్తాకు వస్తాడా, అసలు ఇతను మాట్లాడడం వచ్చి, ఇలాంటివన్నీ వచ్చినాయి కదా. మరి ఆ ట్రోల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత అయితే హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నా, మరి ఆ టైంలో మీ సపోర్ట్ ఎలా ఉండేది, మీకు ఎలా ఉండేది, అసలు మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంకి? మేము ఫస్ట్ అయితే బాగా బాధపడ్డాం. ఎందుకంటే రైతు బిడ్డ ట్యాగ్, అది ట్యాగ్ కాదండి, తను చేసే వర్క్. అది ట్యాగ్ మీన్స్ అదే ఆయన చేసే వర్క్ని అడ్డం పెట్టుకున్నారు ఇలా అని చెప్పి రకరకాలుగా ట్రోల్స్ వచ్చాయి కదా. మరి ఆ ట్రోల్స్ వచ్చినప్పుడు చెప్తున్నా, అప్పుడు ఇప్పుడు పాజిటివ్ అయినారులే. కాకపోతే అప్పుడు రైతు బిడ్డ అనే ట్యాగ్ పెట్టుకొని ఒక సింపతి గెయిన్ చేస్తున్నాడు అని అంటే అది మేము ఒప్పుకోము. ఎందుకంటే మా నాన్న చేసే వర్క్ని తను చూసిండు, తను ఎంత కష్టపడుతున్నాడు అనేది చూసి, అంటే ఒక వేరే ఇప్పుడు మనకి సపోర్ట్గా ఉన్నా లేకపోయినా నెగిటివ్ చేయడానికి ఎంతోమంది వస్తారు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. కొందరు ఇప్పుడు మా తమ్ముడే టిక్టాక్ నుండి పెడుతున్నప్పుడు కూడా చాలా వరకు నువ్వు ఒక్కడివే నారా రైతు బిడ్డవి, మేము ఎంతోమంది ఉన్నాం, మరి అప్పుడు చెప్పుకోలేదు కదండి. ఇప్పుడు తను బయటకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు నేను రైతు బిడ్డనే అంటున్నారు. అప్పుడు ఆ విషయంలో మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఓకే తను రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నాడు, ఇంకొకరికి ఇన్స్పిరేషన్ కావాలి, నేను రైతు బిడ్డనే అని చెప్పుకోవాలి అనే ఒక ఎయిమ్ తోటి లోపలికి వెళ్ళిండు. ఇప్పుడు అది సక్సెస్ అయింది, దానికి మేము సంతోషపడుతున్నాం.
ఏమైనా చదివాడు అసలు జాబ్లు అని చేయడం లాంటివి ఉందా, లేకపోతే ఫస్ట్ నుంచి మరి ఎంతవరకు చదివాడు ప్రశాంత్? ఇంటర్ వరకు చదివాను. ఇంటర్ వరకు అంటే ఇంటర్ వరకు చదివినప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇంటర్లో అంటే మనకి ఎలా ఉంటుందంటే కొద్దిగా యూత్ఫుల్నెస్, ఎంజాయ్ చేయడం, సినిమాలు అలా ఉంటుంది, అలా ఉండేది? లేకపోతే మీ నాన్నగారితో కలిసి పొలం పనులు అప్పటి నుంచి సాయం చేయడం? మాది మేము వాడు చిన్న ఉన్నప్పటి నుంచే 6th 7th నుంచే చిన్న చిన్న వర్క్స్ అంతే, అంతకు మించి ఏం లేదు. రారా పత్తి ఎడదాం, లేకపోతే నీళ్లు పారబెడదాం, అలాంటి వాటికి వెళ్ళేది. అట్లనే కంటిన్యూ అయింది. 10th వరకు తనకి ఏది తెలియదు. ఇక్కడనే పక్కన విలేజ్కి వెళ్ళి చదువుకునేది. ఆఫ్టర్ 10th ఇంటర్కి వెళ్ళేసరికి కొంచెం మందిలో కలిసేసరికి కొంచెం తెలిసి వచ్చింది. కానీ ఇంటర్ ఆపేసినాక మళ్ళీ ఒకటే ఊరు, ఒకటే ప్లేస్, ఒకటే పొలం, ఇల్లు, అంతకు మించి ఏం లేదు. అందులో నామినేషన్స్ టైం కూడా ఇప్పుడు సీరియస్ అవుతున్నాడు అని అంటున్నారు కదా, అప్పుడు మెయిన్ ప్రాబ్లం అదే అయింది. ఒకరితోటి బయటకు వెళ్ళి మాట్లాడక తన పెరిగిన నేచర్ ఎట్లుందో అక్కడ అట్లనే ఉన్నాడు. కాకపోతే అది ఎదుటి వాళ్ళకి అర్థం కాలే, అంతే. అర్థం కాక అరే వీడు నామినేషన్లో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడు, తన పాయింట్ ఆఫ్ వ్యూ మాకు అర్థమవుతుంది, ఎందుకంటే మాతో పెరిగిండు కాబట్టి మాకు అర్థమవుతుంది. కాకపోతే ఎదుటి వాళ్ళకి అర్థం కాలే. అప్పుడు దాని విషయంలో కూడా ట్రోల్స్ వచ్చినాయి. అయినా సరే వాళ్ళ ట్రోలింగ్ మాకు బ్లెస్సింగ్స్ అని మేము వదిలేసాం. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు, మీకు మాట్లాడడం రాదంటున్నారు కానీ. బట్ అయితే యాక్చువల్గా ఆయన నామినేషన్స్ టైంలో ఒక వెరైటీ హావభావం పెట్టాడు, పుష్పలో అల్లు అర్జున్ టైప్లో. అంటే సినిమాలు అవి బాగా చూడడం అలవాటా, లేకపోతే యాక్ట్ చేస్తుంటారా అప్పుడప్పుడు? తనకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అందుకు పుష్ప మూవీ టైంలో తను ఎంత చేసిండో మేము చూసినాం. కాకపోతే అంటే తన ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మీరే చూస్తున్నారు, పల్లవి ప్రశాంత్ BB7 విన్నర్. అంతేకాకుండా కామన్ మ్యాన్గా వెళ్ళి మొత్తం ఒక ఆదర్శం ఏమంటారు అయిపోయిండు. అలాంటప్పుడు మనము ఇప్పుడు తన కోసం అంతమంది జనాలు ఎంత వస్తున్నారో, తన అభిమానులు, అల్లు అర్జున్ సార్ అంటే కూడా అంతే ఉంటుంది కదా. అదే నేను అనేది అది కదా, అల్లు అర్జున్ సార్ రేంజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అంటే అలాంటి టైంలో పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు అంటే వరుసగా 3 షోలు చూడడం కానీ, లేదా 10 మంది ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి టికెట్లు ఇలాంటివి ఉంటాయి కదా. లేదు, ఎందుకంటే తను ఒకరితో వెళ్ళడు అసలు, ఎలాంటి అలవాటు చాలా తక్కువ. ఇక ఇంట్లోనే తమ్ముళ్ళు, మేము, మా నాన్న, మా అమ్మ, అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఎవరన్నా ఇన్వైట్ చేస్తే వెళ్ళేవాడు, వెళ్ళి కలిసి. అంటే ఒక రకంగా ఇంట్రోవర్ట్ అనుకోవచ్చు, అంటే ఒక రకంగా ఇంట్రోవర్ట్ అంటే బయటికి పెద్దగా ఉన్నది ఎక్స్ప్రెస్ చేయడు. అయితే యాక్చువల్గా స్టార్టింగ్లో ఇంకోటి కూడా వచ్చింది, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే ట్యాగ్ పెట్టుకుని వచ్చాడు కానీ, బట్ అతనికి ఒక పెద్ద ఇల్లు ఉంది, కొన్ని ఎకరాల పొలం ఉంది, ఇలా రకరకాలు నడిచినాయి యాక్చువల్గా, ట్రోల్స్ కూడా నడిచినాయి యాక్చువల్గా. సో మరి ఆ ట్రోల్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది? నిజంగా ఇలా ఉండుంటే బాగుండే అనిపించింది అలా అంటే నేను అంటాం ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. ఇప్పుడు తను చేయాలనుకున్న లక్ష్యాన్ని అక్కడికి వెళ్ళి కాకుండా ఇక్కడ ఉండి చేసేవాడు కదా. నేను అనేది అదే, అది అబద్ధం అని మీకు తెలుసు. నేను అంటాం అలాంటి జరిగినప్పుడు అరే వీళ్ళు మనల్ని మనకి ఇన్ని కోట్లు ఉన్నాయనుకుంటున్నారు, నిజంగా ఉన్నా బాగుండు అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. మీకు ఏమనిపించేది ఆ టైంలో? అంటున్నా ఇలా ఇన్ని అంటే మనకు అది అసలు అట్టర్లీ అది ఫాల్స్ న్యూస్. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేశారు కదా, మరి వాళ్ళు ప్రొజెక్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించేది ఆ న్యూస్ చూసి? వాడికి ఉంటే అక్కడికి వరకు ఎందుకు వెళ్తాడు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు అయితే అమర్దీప్, శివాజీ గారు వీళ్ళు ఫైనల్గా దీని వరకు వచ్చారు. అయితే అమర్దీప్కి ప్రశాంత్కి ఒక మంచి బ్రదర్లీ బాండింగ్ ఉంది, అట్ ద సేమ్ టైం కొట్టుకుంది కూడా వీళ్ళిద్దరు ఎక్కువ హౌస్లో. నాకు తెలిసినంత వరకు అయితే ఎంత కోపం ఉన్నా ప్రేమ కూడా అక్కడే ఎక్కువ దొరుకుతుంది, అదే ఫీలింగ్. అయితే మరి శివాజీ గారు మాత్రం అసలు ఒక గాడ్ ఫాదర్ లాగా నడిపించాడు కదా ఆయన. అండి, గాడ్ ఫాదరే. మా తమ్ముడి వరకు ఇంకా యావర్ బాయ్ వరకు ఆయన గాడ్ ఫాదరే. ఎందుకంటే తను మోటివేషన్ వల్లనే వాళ్ళు అందులో నెగ్గుకొచ్చిర్రు, వాళ్ళ ప్లే అయినా కానీ గుడ్గా ఉందంటే ఆయన వల్లనే. మరి మీరు ఈ బిగ్ బాస్ ఈ జర్నీలో జరుగుతున్న దాంట్లో ఎప్పుడన్నా వాళ్ళతో మాట్లాడడం కానీ కలవడం కానీ ఏమైనా జరిగిందా అసలు? ఆ శివాజీ గారితో కానీ వేరే హౌస్ మేట్స్ ఎవరితో అన్నా? లేదు, ఓన్లీ మీ మదర్ అండ్ ఫాదర్ మాత్రమే మాట్లాడారా వాళ్ళతోటి? ఓకే, ఎవరితో మాట్లాడారు అంటే ఆల్మోస్ట్ టాప్ 5లో ఎవరు ఉంటారు అన్నప్పుడు అయితే వాళ్ళకి చెప్పిన, మీరు బాగా ఆడుతున్నారు అంతే, అంతకుమించి ఏం మాట్లాడలేదు, అంతలేదు. సో మరి ఫైనల్గా ఇప్పుడు BB7 విన్నర్ అయ్యాడు అంటే అతను అనుకున్న ఒక లక్ష్యాన్ని ఇప్పుడు రీచ్ అయ్యాడు కదా. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి, ఓట్లేసి గెలిపించిన ఆడియన్స్కి మీ తమ్ముడిని? ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక్కటే, మా తమ్ముడు ఏదైతే లక్ష్యంతో వెళ్ళిండో ఆ లక్ష్యాన్ని వాళ్ళందరూ అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రేమను, అభిమానాన్ని, ఆదరణను అందించినందుకు ఎప్పటికీ మేము మా తమ్ముడు అందరూ ఇక మా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటాం. వాళ్ళ ఓటింగ్ని అసలు వాళ్ళ ఆదరణను ఎప్పటికీ ఇంకా ఇట్లనే ఉండాలని కోరుకుంటాం.
సో చూశారు కదా పల్లవి ప్రశాంత్ వాళ్ళ అక్క, అంటే ఆయన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఎలా మాట్లాడాడో ఇక్కడ కూడా ఆవిడ అంతే స్మూత్గా సాఫ్ట్గా మొత్తం టోటల్గా ఉన్నట్టుగా చెప్పారు. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ పల్లవి ప్రశాంత్ హౌస్.